మిస్టర్ ఆలిస్. నీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? You know, very soon you will be hearing that John Nelson is the new Governor General of India. అప్పుడు నేను విక్టోరియా రాణి పక్కనే కూర్చోగలను. ఈ నెల్సన్ ఒక్కరొక్కరిగా ఇండియాలో ఉన్న రాజులందరినీ కూలదోస్తాడు. భారతదేశం మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి పతాకం నీడలోనే ఉండబోతుంది. తన కుమారుణ్ణి కాపాడుకోలేకపోయిన ఒక రాజు ఇక తన ప్రజల్ని కాపాడుకుంటాడు. ఇక మా జీవితానికి ఎలాంటి లక్ష్యం లేదు. మా జీవితం అగమ్య గోచరమైపోయింది. అలా అనకండి మహారాజా. మన బిడ్డ దామోదర్ గత జన్మలో మహర్షి ఉంటాడు. అందుకే తనకి త్వరగా మోక్షం లభించింది. లక్ష్మి, నీ వల్లనే ఝాన్సీ యువరాజు మరణం సంభవించింది. నువ్వు బాధ్యుడివే. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నది తెలియడం లేదు కానీ వాళ్ళిద్దరూ యువరాజు సంగతి ఏదో మాట్లాడుకుంటున్నట్టుంది. అవును బాబు, వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు. యువరాజు మరణానికి డాక్టర్ గారే కారణమని ఎల్లిస్ గారు అంటున్నారు. ఆగండి, ఆగండి. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. దయచేసి తొందరపడకండి. పట్టుకోండి, ఆ దుర్మార్గుడు పారిపోతాడేమో. పట్టుకోండి. పారిపోతున్నాడు, పట్టుకోండి. కొట్టండి. పట్టుకోండి. ఆగండి, ఆగండి. ఏళ్ల తరబడిగా మేము సంతానం కోసమని, ఝాన్సీ వారసుల కోసమని ఎదురు చూస్తూ వచ్చాం. కానీ తీరా సంతానం కలిగిన తరువాతేమో మేము ఆ సంతానాన్ని కాపాడుకోలేకపోయాం. మనం సంతానాన్ని ఎలాగో కోల్పోయాం. ఇక ఝాన్సీని కూడా కోల్పోబోతున్నాం. అంత తేలిగ్గా ఝాన్సీని ఎలా వదులుకుంటాం మహారాజా? దయచేసి తమరు అంత నిరాశ చెందకండి. మనం ఇద్దరం కలిసి దీనిని ఎదుర్కోవాలి మహారాజా. ఝాన్సీ రాజ్యం కాసేపు అనాథైన మాట నిజమే, కానీ నేను దాన్ని అలా అనాథగా వదిలిపెట్టను. ఇలా వచ్చినందుకు క్షమించండి. ఇది చాలా ముఖ్యమైన సమాచారం, అందువల్ల నాకు రాక తప్పలేదు. ఝాన్సీ యువరాజు మరణం ప్రజలను చాలా ఆవేదనకు గురి చేసింది. వాళ్ళకి ఎందుకో ఆ డాక్టర్ మీద అనుమానం వచ్చింది. వాళ్ళని ఆపడానికి నేను ఎంత ప్రయత్నించినా వాళ్ళంతా డాక్టర్ని చంపుతామని చర్చి దగ్గర గుమిగూడిపోయారు. ప్లీజ్, మీరు ఏదో విధంగా నివారించాలి, లేదంటే ఝాన్సీ అంతటా మంటలు రేగుతాయి. ఈ లక్ష్మీబాయి బతికుండగా అలాంటి తప్పు జరగనివ్వదు మహారాజా. ఒక రాజు తమ ప్రజల్ని తమ బిడ్డలతో సమానంగా ప్రేమించాలి. మన కళ్ళ ముందు మన ప్రజల చావు నేను చూస్తూ ఊరుకోలేను. నేను వెళ్లాల్సిందే. నేను కనుక వెళ్ళకపోతే ఆ నెల్సన్ లాంటి దుర్మార్గులకి వాళ్ళ పాపాలకి తగిన శిక్ష పడదు. మేము వెళతాం, మీరు ఆగండి. పదండి మిస్ ఎల్లిస్. చిత్తం మహారాజా.